అందరికీ నమస్కారం. నేను మీ కస్తూరి మాస్టర్. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే మళ్ళీ సేమ్ జానీ మాస్టర్ టాపిక్ మళ్ళీ వైరల్ అవుతుంది. శేఖర్ మాస్టర్కి జానీ మాస్టర్కి మధ్య జరిగిన గొడవ గురించి చిలవలు పలవగా ఎవరికి నోటికి వచ్చింది వాళ్ళు బయట మీడియా ఉంది కదా అని చెప్పేసి అని మీడియా దగ్గరకు వచ్చి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి కక్ష వాళ్ళు వెళ్ళగక్కుంటున్నారు. సో దీంట్లో ఏంటంటే గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి జానీ మాస్టర్ ఏం చెప్పారు, మాకు అలాంటిది ఏమీ లేదండి, మా ఇద్దరి మధ్య వైరం కాదు, అది యూనియన్కి సంబంధించింది, చిన్న చిన్నవి అవి లోపల చూసుకుంటారు, సో మాస్టర్కి నాకు వచ్చింది కాదు గొడవ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. సో తర్వాత ఏంటంటే మళ్ళీ వాంటెడ్లీ కావాలని అంటే అక్కడ జరుగుతున్న ఇష్యూ వేరు, అక్కడ లోపల జరిగిన ఇష్యూ వేరు, కానీ బయటికి మట్టుకు జానీ మాస్టర్ ఇది చేశాడు, జానీ మాస్టర్ అది చేశాడు అని చెప్పేసి అని మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారండి. సో నాకు దీంట్లో ఒకటే అనుమానం అనమాట, ఎందుకు మాస్టర్ ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయ్యారో ఆ తర్వాతనే ఎందుకు తనకి కక్ష కట్టి ఇంతలా ఇది చేస్తున్నారు? ఆ ఉద్దేశం అయ్యిండొచ్చా, లేకపోతే ఎప్పుడు చూసినా కానీ తనకి అవార్డ్స్ వస్తున్నాయి, ఎప్పుడు చూసినా తన సాంగ్స్ హిట్ అవుతున్నాయి, తనకి కొంచెం స్పెషల్గా ఉంటున్నాయి, డిఫరెంట్స్ చెప్తూ ఉంటున్నారు, హుక్స్ చెప్తూ ఉంటున్నారు. సో ఇలా ఏదన్నా మాస్టర్ గారు డెవలప్ అవుతుంటే ఓర్చుకోలేకుండా ఏమన్నా చేస్తున్నారా అనే విషయంలో కూడా మనం ఆలోచించాలి. సో ఇక్కడ మొన్న జరిగిన గొడవ ఏంటి అంటే పూర్తిగా నేను ఒక యూనియన్ సభ్యురాలుగా మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ చేయడం లేదు, ఎవరిని వ్యతిరేకించడం లేదు. నేను ఓపెన్గా ఉన్నది ఉన్నట్టుగా మా సంస్థలో ఏం జరిగింది అనే విషయం మీతో డిస్కస్ చేస్తున్నా. అక్కడ జరిగింది ఏంటి, యూనియన్ డబ్బులు కొన్ని మిస్యూజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ అమ్మాయి చేరి ఒక 6 months కూడా అవ్వలేదండి కంప్లీట్గా. సుమలత గారు ప్రెసిడెంట్గా అయ్యి 6 months కూడా కంప్లీట్ అవ్వలేదు. సో తనకి ఇంకా 1 year టైం అవ్వకముందుకే తనకి ఏ విషయంలో సపోర్ట్ చేయట్లేదు. అక్కడ బిల్స్ ఉంటాయి, బుక్ ఉంటుంది, దాంట్లో ఏంటి ఇంత అమౌంట్ అని రాస్తారు. ఎవరికి ఇచ్చారు, అది ఇచ్చింది ఎవరికని క్లారిటీ ఉండాలి, ఎంత ఇచ్చారు అనేది క్లారిటీ ఉండాలి, చెక్ ఇస్తే చెక్ నెంబర్ ఉండాలి, లేదా క్యాష్ ఇస్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ బిల్ పెట్టాలి. సో ఇలా ఇవన్నీ కూడా అవకతవకలు అయిన తర్వాత ఇంత అమౌంట్ ఎందుకు వెళ్ళింది, తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర ఒకటి ఉంటుంది బిల్లు, తర్వాత డాన్సర్స్కి వెళ్ళేది ఒక బిల్లు ఉంటుంది. సో దీనివల్ల జరిగిన గొడవకి ఎందుకు ఇలా అవుతోంది అని వాళ్ళు పిలిచి అడగడం జరిగింది, ఎవరైతే సెక్రటరీ ఉన్నారో, ఎవరైతే ట్రెజరర్ ఉన్నారో. సో వీళ్ళని పిలిచి అడిగిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ సమాధానం సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళని ఏమైందంటే సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అంటే ఏంటంటే పని ఆపరండి, పదవి నుంచి కొంచెం పక్కన పెట్టేస్తారు. సస్పెండ్ అంటే అందరికీ తెలిసిందే మీకు, వాళ్ళకి వర్క్ అయితే ఆపలేదు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి అనమాట. ఓహో మేము ఇంతకుముందుకు ఆల్రెడీ చేసున్న వాళ్ళమే, మేము ఆల్రెడీ నేను సెక్రటరీగా చేస్తున్నాను, గతంలో అది చేశాను, నువ్వు నిన్నగాక మొన్న వచ్చేసావు, సో నీకు ఇంకొకటి అండి మా దగ్గర చాలా భయంకరంగా ఉన్నది ఏంటంటే ఆడపిల్ల లేడీ ప్రెసిడెంట్గా ఉండుంటే మేము తన కింద చేతులు కట్టుకొని నిల్చోవాలా, ఆడపిల్లకి మేము సపోర్ట్ చేయాలా, ఇది అంటే ఒక మహిళని మాత్రము వర్క్ చేయనియట్లేదు, రాబందుల్లాగా పీక్కు తింటున్నారు. నిజం చెప్తున్నానండి, ఒక మహిళని ఒక పోస్ట్లో చూడలేకపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే నువ్వు మమ్మల్ని ఎలా తీసేస్తావు, నిన్నే తీసేస్తే సరిపోతుంది కదా, నిన్నే ఈ బాడీలోంచి తీస్తే అయిపోతుంది అన్న కక్షతో వాళ్ళు ఏం చేశారంటే మిగతా వాళ్ళని కూడా ఒక 8 మందిని కలుపుకొని, ఎందుకంటే ఇద్దరే రాజీనామా చేస్తే బాడీ డిజాల్వ్ అవ్వదు, సో దాని ప్రకారం ఇంకొక 8 మందిని కూడా తీసుకెళ్దాము అని చెప్పి వాళ్ళకి ఏం చెప్పారో, నయాన భయాన భయపెట్టారా, బతిమలాడారా నాకు తెలీదు. సో తీసుకున్న తర్వాత రాజీనామా తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేశారు, ఎక్కడ ఫెడరేషన్లో సబ్మిట్ చేశారు. ఫెడరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మా 24 Craftsకి ఫెడరేషన్ ఉన్నప్పుడు మంచి చెడు ఏంటి, సరే మీరు వచ్చారు రాజీనామా చేస్తున్నారు, ఎందుకు రాజీనామా చేస్తున్నారు అడగాలి కదా. అడగకుండా మీ రాజీనామా నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటే ఎందుకు చేస్తున్నారని అడగాలి కదా. లేదు మీరు యూనియన్కి వెళ్ళండి అని చెప్పాలి కదా. ఇదే గతంలో మాజీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక 10 మంది రాజీనామా తీసుకొని అక్కడికి వెళితే అప్పుడేమన్నారు, ఇవి మా ఫెడరేషన్కి సంబంధం లేదు, మీరు తీసుకెళ్ళి, ఈ విషయం కొంచెం జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. అప్పుడు తీసుకెళ్తే గతంలో 10 మంది తీసుకెళ్ళి రాజీనామా చేస్తే మా దానికి సంబంధం లేదు, ఫెడరేషన్కి సంబంధం లేదు, ఇది మీ యూనియన్కి సంబంధించింది అని పంపిన వ్యక్తులు ఇప్పుడు మట్టుకు రాజీనామాను మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని ఇప్పుడు ఎందుకు దీన్ని నిర్ణయం తీసుకున్నారు? సో దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫెడరేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళకొకలాగా వాళ్ళకొకలాగా ఎందుకు చూస్తున్నారు? సో ఈ దొంగలని వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత మీరు ఇలా చేయకూడదు, మీరు ఇలా ఎందుకు చేశారని వాళ్ళకు భయం పెట్టాలా వద్దా, వాళ్ళకు కొంచెం చెప్పాలా వద్దా? ఇలా కాదు కదా అసోసియేషన్ ఎలా నడుస్తుంది, ఇది పద్ధతి కాదమ్మా అని కూర్చోపెట్టి చెప్పాల్సింది పోయి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ, వాళ్ళని వెనకేసుకొని వస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేసుకొని వస్తూ మళ్ళీ మీటింగ్ పెట్టండి మీరు అని చెప్పేసి అని మళ్ళీ మీటింగ్లు పెట్టించేసి ఇప్పటికీ 2 జనరల్ బాడీలు అయిపోయినాయి. మాకు ఎప్పుడు 2 months తర్వాత 3 months తర్వాత జనరల్ బాడీ పెట్టుకుంటారు. అలాంటిది ఒకటే నెలలో 2 సార్లు జనరల్ బాడీ మీటింగ్ పెట్టించేసి మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టించుకోండి జనరల్ బాడీ మీటింగ్ అంటే ఎవరి డబ్బులు వేస్ట్ అవుతాయి? మళ్ళీ మీటింగ్ పెట్టాల్సిందే, మేము చెప్పాం కదా మీరు మీటింగ్ పెట్టాల్సిందే అని చెప్పేసి అంటే మా మీద ఒత్తిడి ఎక్కడిది? మీకు చిన్నగా ఒక చిన్న చెప్తానండి అర్థం కావాలి అంటే,
అసలు అసోసియేషన్లో మాకు జరుగుతున్న ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు ఒక కాలనీ ఉంటుంది. ఒక కాలనీలో మనకి కార్పొరేటర్ ఉంటాడు. కార్పొరేటర్ ఉన్న తర్వాత అక్కడ ఇల్లులు ఉంటాయి. ఇల్లుల్లో సొంత ఇల్లు అవ్వచ్చు, అద్దె ఇల్లు అవ్వచ్చు, ఏదైనా సరే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు కార్పొరేటర్ గారి పని ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎలక్షన్ వస్తే మనం ఓటేస్తాము, ఆయనకు సపోర్ట్ చేస్తాము, మంచి పనులు చేస్తే సపోర్ట్ చేస్తాము, మన దగ్గర ఏదైనా ఈవెంట్స్ ఉంటే పిలుస్తాము, తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తాము. మనకి ఏదైనా గొడవలు ఆయన సపోర్ట్ కావాలంటే వెళ్ళి మనం కార్పొరేటర్ గారిని అడుగుతాం. అంతేగాని కార్పొరేటర్ గారు వచ్చేసి మన ఇళ్లలో వచ్చి మీరు ఎలా బతుకుతున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, మీరు ఇలా చేయకూడదు, మీరు ఈ ఫంక్షన్కి వాళ్ళని పిలవకూడదు, మీరు ఇంటి దగ్గర ఇలా ఉండకూడదు, నీళ్ళు ఇలా రోడ్డు మీద, ఇవన్నీ అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే చెప్పాల్సిన కాలనీలో ఏంటంటే, మీరు రోడ్ల మీద వాటర్ వదలకండి, మీరు చెత్త బయట వేయకండి, ఇలా చెప్పడం ఓకే. బట్ మీ ఇళ్లల్లో కూడా ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి అనేసి ఒక కార్పొరేట్ వచ్చి ఇంటికి చెప్తే మనకి ఎలా అనిపిస్తుంది? సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈ 24 క్రాఫ్ట్స్ అనేవి ఒక కాలనీలో ఉండే ఇల్లు లాంటివి. కార్పొరేటర్ అతను ఈ 24 ఇల్లులకి ఆయన కార్పొరేటర్ అనుకోండి సపోజ్. మాది కూడా ఇప్పుడు ఇక్కడ ఉండేది కూడా ఏదైతే మాకు ఫెడరేషన్ అంటున్నారో ఫెడరేషన్ కూడా ఇలాంటిదే. సో మేమేమంటున్నాము, మా సమస్యలు, మా ప్రాబ్లమ్స్ అంటే గతంలో ఎలా జరిగిందో అలాగే జరగాలి అని చెప్పంటే మార్పులు చేసుకోవాలండి. గతంలో తిన్నవాళ్ళు తినేసిపోయారు. అసలు మా యూనియన్ గురించి చెప్పాలంటే ఎంతమంది ఎన్ని ఫ్రాడ్ చేశారు, మాకుండే ల్యాండ్ ఎవరు అమ్మేశారు, మాకు ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ ఎలా పోయింది, గతంలో ఉన్న మా ల్యాండ్ ఎక్కడ పోయింది, తర్వాత 400 గజాలు 200 గజాలు ఎందుకు అయ్యింది, తర్వాత ఇప్పుడు వచ్చే ల్యాండ్ ఎక్కడ పోయింది, సో ఇప్పుడు వచ్చే ఇప్పుడు ల్యాండ్లో కట్టిన డబ్బులు ఎక్కడ పోయాయి, తర్వాత మధ్యలో పోస్ట్లో వచ్చిన వాళ్ళు ఎంత తిన్నారు, ఎక్కడ పోయినాయి, వాళ్ళంతా ఎటు పోయారు. సో ఇవన్నీ కూడా లోపల చాలా ఉన్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి జానీ మాస్టర్ బాంబే డాన్సర్ని పిలుస్తున్నారు అంటే ఇదంతా ఒక కక్షపూరితము. ఒకటి ఏంటంటే బాంబే మాస్టర్ని పిలుస్తున్నారు, ఏమన్నా చేస్తున్నారు అంటే అది ఆయన ఇష్టం అండి. ఆయన సాంగ్కి ఎవరిని పడితే వాళ్ళు వేసుకుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తంలో జానీ మాస్టర్ ఒక్కడే లేడు కదా. జానీ మాస్టర్ కార్డు తీసుకున్నప్పుడు మీ అందరికీ వర్క్ ఇస్తాను, నేను మీ అందరికీ వర్క్ ఇస్తేనే నాకు కార్డు ఇవ్వండి అని చెప్పారా? పోనీ కండిషన్ పెట్టారా, మాస్టర్ గారు మీకు కార్డు ఇస్తున్నాము, మీ కార్డు ఇచ్చినప్పుడు వీళ్ళందరినీ వాడాలి అని ఏమైనా చెప్పారా? మా కార్డు విషయం ఏముంటుంది, కార్డు మా దగ్గర తీసుకోండి, పని మీరు వెతుక్కోండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఒక ఇల్లు కట్టేప్పుడు మేస్త్రికి ఏంటంటే ఓనర్ చెప్పినట్టు వింటాడా, లేకపోతే దారిలో వచ్చే వాళ్ళు చెప్పినట్టుగా వింటారా? ఇప్పుడు ఈ టైల్స్ వేయండి, ఆ గోడ కట్టండి, ఈ పెయింటింగ్ వేయించండి, ఇవన్నీ అంటే మేస్త్రికి ఏంటంటే సంబంధం, ఓనర్ చెప్పినట్టు వినాలి. మాకు ప్రొడ్యూసర్ చెప్పినట్టే వినాలి కదా. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో ఉంటారు, వీళ్ళందరూ చెప్పినట్టు వినాలి కదా. ఆయన మీద అంత ఒత్తిడి ఎందుకు? ఎవరు ఇప్పుడు సపోజ్ ఒక పబ్బు సాంగ్ ఉంటుంది, పబ్బు సాంగ్ ఉన్నప్పుడు బాంబే మోడల్స్ కావాలా మనకి, లేకపోతే మనకి ఈ వేరే డాన్సర్స్ పెట్టుకుంటే మనకి సెట్ అవుతుందా? సో దయచేసి ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏంటంటే వాంటెడ్లీ మాస్టర్ గారిని కావాలని టార్గెట్ చేసి మానసికంగా ఇద్దరు ఫ్యామిలీస్ని మానసికంగా హింసిస్తున్నారు. ఈ వీడియో చూస్తే కనుక ఎవరికైనా నేను చెప్పిన విషయం కనుక అర్థమవుతే, మీ దాంట్లో అడ్వకేట్స్ ఉన్నా సరే, లేదు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా అడ్వకేట్స్ ఉన్నా సరే, లేదు దీని గురించి ప్రాబ్లం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అని ఎవరికన్నా కనుక తెలిస్తే దయచేసి మీ సలహాలు మాకు ఇవ్వండి. ఎందుకు అంటే మొత్తం రౌండప్ చేసేసారు, వైఫ్ అండ్ హస్బెండ్ని రౌండప్ చేసేసి ఎలా హింసించాలి, ఎలా టార్గెట్ చేయాలి. ఎందుకంటే కేవలం వాళ్ళు చేసిన తప్పల్లా ఏంటంటే, ఇలా ఫ్రాడ్ చేయొద్దండి, మనం జాగ్రత్తగా అసోసియేషన్ నడుపుకుందాము, మనం ఒక డెవలప్మెంట్ చేసుకుందాము అని. ఎందుకంటే ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చే మనస్తత్వం కానీ వాళ్ళది, ఎవరికి ముంచే మనస్తత్వం కాదు. మీరు కూడా చూసే ఉంటారు డీ షోస్లో కూడా, ఎవరికో అమ్మాయికి వాళ్ళ మదర్కి ఆపరేషన్ అంటే 2 lakhs మీ కళ్ళ ముందే ఇచ్చాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మొన్న 18 lakhs కూడా తను అట్లాగే ఇచ్చాడు. తర్వాత ఇంకొకరు కూడా ఒకటి బాగుతున్నాడు, ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, అక్కడి నుంచి వస్తున్నాయి, ఆయన మాఫియా అది ఇది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఆయన 2 కార్ల లోన్ ఇంకా అలాగే ఉందండి, హౌస్ లోన్ అలాగే ఉంది. సో ఇలా చేసుకొని ఉండి అందరిని ముంచాలి, అందరిని ఇలా చేయాలంటే వాళ్ళ పిల్లలు కూడా మామూలు స్కూల్లో చదువుతున్నారు. సో వాళ్ళ భార్య డ్రెస్సింగ్ కూడా మీరు చూసి ఉంటే కూడా ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇలా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ టైప్ వేరే ఉంటుంది కదా, వాళ్ళు ఉండే విధానం వేరే ఉంటుంది కదా. ఇలా ఈఎంఐ లోన్స్ ఇవన్నీ ఏం పెట్టుకోరు కదా. కాబట్టి ఏంటంటే వాంటెడ్లీ ఒక్క ఫ్యామిలీని టార్గెట్ చేసి, గత 2-3 సంవత్సరాలుగా చూస్తున్నాను, ఒక్క ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇలా చేయడంలో ఏమన్నా న్యాయం ఉందా? ప్రతి వీడియో చూడండి. ఈరోజు మేము మధ్యాహ్నము ఏమేమి జరుగుతున్నాయని మాకు జరిగే వీడియో మొత్తం లెటర్స్ అన్నీ పంపిస్తే ఒక్క మీడియాలో వేయలేదు, ఒక్క ఛానల్లో కూడా వేయలేదు. కానీ నాన్ కోఆపరేషన్ చేసాం మాస్టర్కి ఇలా చేసాము, ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి. దాంట్లో అరిచే వీడియోలో కూడా ఏముంది అంటే, మాస్టర్ ఏమన్నారంటే, అలా దూరంగా ఉండి వీడియో ఎందుకు చేస్తున్నావు, ఇక్కడ వచ్చి తీసుకో అని చెప్పేసి అన్నారు. దాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని మీరు ఫెడరేషన్ వాళ్ళని తిట్టారు. ఆ రోజు మరి ఇద్దరు తిట్టారుగా, శేఖర్ మాస్టర్కి జానీ మాస్టర్కి ఇద్దరికి వాగ్వితం అయినప్పుడు ఇద్దరికి లెటర్ పంపాలి కదా. ఒకరికి ఎందుకు పార్షాలిటీ, ఎందుకు మళ్ళీ ఒకరికి ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? సో దయచేసి పబ్లిక్లోకి నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నానంటే, దయచేసి ఈ టాపిక్లో ఎవరైనా స్పందించి
కొంచెం సలహాలు ఇవ్వండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ మధ్య వీడియోలలో తెగ మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఏంటి అనే దాన్ని కూడా మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. దయచేసి వాళ్ళు చెప్పేది మాత్రం నమ్మకండి. వాళ్ళు కక్షపూరితంగా ఆ పోస్ట్ వాళ్ళకు కావాలి అనుకొని, ఆ పదవి ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళే కాబట్టి ఆ పదవి నాకు కావాలి, ఆ పదవిలో నేను కూర్చోవాలి అనుకొని దేనికన్నా సరే, ఇప్పుడు ఒక పోస్ట్ కోసము ఏదో అంటారు కదా, మటలు కూడా సరిపోతుంటాయి. అలా ఏంటంటే ఆ పోస్ట్ కోసము దిగజారి అలా బయటికి వెళ్ళి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కల్పించుకొని మాట్లాడుతున్నారు. ఎవరికి ఎన్ని డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నేను మాట్లాడతాను. అలాగే ఏంటంటే ఇంకొకటి, తను ఇన్ని సంవత్సరాలు అయిపోయిందండి. ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అతను తెలుగు, హిందీ, ముస్లిం ఇట్లా అనేవి ఏమీ లేదు. అందరికీ వర్క్ ఇస్తున్నారు, అందరితో వర్క్ చేస్తాడు. తను ఎల్లమ్మ సాంగ్ వచ్చినా చేస్తాడు, క్రిస్టియన్ సాంగ్ వచ్చినా చేస్తాడు. ఒక కొరియోగ్రాఫర్, ఒక కళాకారుడుగానే చూడండి. కానీ మతాన్ని, కులాన్ని అడ్డు పెట్టుకొని, ఎందుకంటే ఆ మధ్య కూడా చూస్తున్నాను కావాలని చెప్పేసి ఆ కులం గురించి కూడా మాట్లాడుతున్నారు. కులానికి సంబంధించి మీరు చూడకండి, ఒక కళాకారుడుగానే చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే జానీ మాస్టర్ సమస్య కాదు, కానీ జానీ మాస్టర్ని లాగుతున్నారు. అక్కడ ప్రెసిడెంట్ సుమలత గారికిను తను ఎవరైతే సెక్రటరీ ఉన్నారో వాళ్ళిద్దరికీ జరుగుతున్న సమస్యలో, వాళ్ళిద్దరికీ జరుగుతున్న యూనియన్కి సంబంధించిన దాంట్లో వీళ్ళు బయటకు వచ్చి వాంటెడ్లీ మాస్టర్ని టార్గెట్ చేసి, వాంటెడ్లీ మాస్టర్ని ఇలా 10 మంది న్యూస్లో పెడితే కనుక ఆయనకు వర్క్ పోతుంది, ఆయన మళ్ళీ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుతాడు అన్న ప్లానింగ్తో చేస్తున్నారు తప్పితే లోపల యూనియన్లో జరిగే సమస్యకి జానీ మాస్టర్కి సమస్యకు అసలు సంబంధమే లేదు. సో మళ్ళీ తర్వాత ఏంటంటే ఫెడరేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే నాన్ కోఆపరేషన్ చేస్తాం మేము, తనకి ఎలాంటి సహకారం ఏం చేయమంటే, ఇంతకుముందుకు ఏం సహకారం చేశారండి? ఇంతకుముందుకు ఏమి ఇచ్చారు? ఇంతకుముందుకు ఏమైనా మీ నుంచి మాకేమైనా హెల్ప్ అయిందా? ఇంతకుముందుకు ఎవరికైనా వర్క్ తీసుకొచ్చి ఇచ్చారా మీరు? ఇంతకుముందుకు ఏమైనా సాంగ్స్ తీసుకొచ్చి ఇచ్చారా? మీ వల్ల ఎవరికైనా ఏ డ్యాన్స్ మాస్టర్కైనా వర్క్ వచ్చిందా? నాన్ కోఆపరేషన్ చేస్తున్నాను అంటే ఇదంతా పబ్లిసిటీ, ఓన్లీ పబ్లిసిటీ. ఆయన ఎట్లా డ్యామేజ్ చేయాలి అనే కంకణం తప్పితే అక్కడ వేరే ఒక విషయం లేదు. థ్యాంక్ యూ.